ఓం శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని ఇంతగానో ఆదరిస్తున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే 31వ తారీఖు ప్రధానంగా శనితో పీడింపబడుతున్నవారు, అంటే శనిగ్రహంతో పీడింపబడుతున్నవారు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చే సమస్యలకు పరిష్కారం కోసం మీ ముందుకు రావడం జరిగింది. ఈసారి 31వ తారీఖు శ్రావణ మాసంలో విశేషంగా శనిగ్రహానికి సంబంధించి శనిదేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటి శనిత్రయోదశి అనే పర్వదినం రావడం జరిగింది. ఈ శనిత్రయోదశి రోజు మీ యొక్క శని ప్రభావాన్ని దూరం చేసుకోవడం కోసం మీరు నేను చెప్పబోయే రెమెడీని పాటించండి. ఇది ప్రధానంగా మన సింహరాశి వారు, కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు, అదేవిధంగా మకర రాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు, ఈ 6 రాశుల వారు ఈ యొక్క పరిహారాన్ని పాటించి శుభ ఫలితాలు పొందగలరని సూచిస్తూ, మీరు ఆ శనివారం రోజు ప్రాతకాలం లేచి తైలంతో అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకొని అభ్యంగన స్నానం చేసి శుద్ధిగా ఉతికిన వస్త్రాలు కట్టుకొని శనిదేవుని ఆలయానికి కానీ లేదా ఆంజనేయ స్వామి ఆలయమైన పర్లేదు, లేదా ఈశ్వరుడున్న ఆలయమైన పర్లేదు, అందులో తప్పనిసరిగా నవగ్రహాలు ఉండాలి. ఆ నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్ళి మొదట శనిదేవునికి ఒకటి నల్లటి వస్త్రం కట్టి దీపారాధన చేసి అగరత్తులు చూపెట్టి ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రంతో తైలాభిషేకం చేసి స్వామివారికి బెల్లం ముద్ద, నల్ల నువ్వులు నైవేద్యంగా పెట్టి స్వామివారి యొక్క అనుగ్రహం పొంది స్వామివారి చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి మీ యొక్క కాళ్ళు కడుక్కోవాలి. ఈ కాళ్ళు ఎందుకు కడుక్కోవాలంటే మీరు అభిషేకం చేసే సమయంలో కానీ మీరు ప్రదక్షిణ చేసే సమయంలో కానీ అక్కడ ఉన్న తైలం తొక్కడం వల్ల కొంత దోషం ఏర్పడుతుంది. అందుకోసం కాళ్ళు కడుక్కొని తిరిగి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే అక్కడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించుకొని ఆకు పూజ చేయించుకోండి. ఒకవేళ శివాలయం అయినట్లయితే తప్పనిసరిగా రుద్రాభిషేకం చేయించుకోండి. ఇది చేసుకొని ఇంటికి తిరిగి రండి. ఖచ్చితంగా ఆ శని యొక్క ప్రభావం తగ్గి మీరు మంచి ఫలితాలు పొందగలరు. మీ యొక్క ప్రాణగండాలున్నా ఏ దోషాలున్నా తొలగుతాయి. స్వస్తి. ధన్యవాదాలు.